హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏపీపీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్లో అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ గ్రూప్ 4 దానికి సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ ఎలక్షన్లో సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ అయింది. మరి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఏంటి, మరి ఇప్పటివరకు ప్రభుత్వం ఊరించింది, ఇదిగో నోటిఫికేషన్ ఉంది, అదిగో నోటిఫికేషన్ ఉంది తెలంగాణ ప్రభుత్వం. మరి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఈ ఎలక్షన్ కంటే ముందు ఉంటాయా ఉండవా అనేటటువంటి సమాచారంతో ఈ వీడియోలో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రకరకాల అడ్వాంటేజెస్, రకరకాల సమాచారం మీ ముందుకి వస్తుంది. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వలన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, లాటరీ ద్వారా చాలామందిని మరి ఎంపిక చేయటం జరుగుతుంది. ప్రతి వారము మీకు ఈ లాటరీ సిస్టమ్ ఉంటుంది. ఎవరైతే ఈ లాటరీలో పాల్గొంటారో వారికి మరి వారిలో ఒకరిని ఎంపిక చేసి వారికి ఫ్రీగా బుక్స్ని పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఒక్కటే చేయవలసింది ఏంటంటే ఫ్రీగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దానికి ఎలాంటి కాస్ట్ అవసరం లేదు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో వీడియోస్ ఉంటాయి, టెట్టో డిఎస్ సంబంధించినటువంటి వీడియోస్, నెక్స్ట్ గ్రూప్ 4 ఇవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ వీడియోస్ కూడా దాంట్లో ఉంటాయి. అదేవిధంగా మీకు టెస్టులు ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి వీటన్నింటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు కేవలం మీకు కావాలి అంటే వీడియోస్ కొనుక్కోవచ్చు, అవసరం లేదంటే మరి మీరు వాచ్ చేయొచ్చు. అందువల్ల మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి పిల్లలందరి దగ్గర ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని, ఈ టెక్నాలజీని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా, వైరల్ అయ్యే విధంగా ప్రతి అభ్యర్థి చూడవలసినటువంటి బాధ్యత ఉంది. ఓకే, విత్తనం సీడ్ మరి భూమిలో నుంచి భూమిని పగలగొట్టుకుంటూ అది ఒక మొక్కగాను, తర్వాత అది ఒక చెట్టుగాను ఎదుగుతుంది. ఒక వటవృక్షంగాను పెద్ద వటవృక్షం అయిపోయి ప్రతి ఒక్కరికి నీడనిస్తుంది. అంటే చెట్టు ఆదర్శం, వటవృక్షం ఆదర్శం. అంటే అంత వటవృక్షంగా ఎదగాలి అంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? విత్తనం నుండి స్టార్ట్ అవుతుంది. భూమి నుండి ఆ విత్తనం పైకి వచ్చేటప్పటికి ఎన్నో సమస్యలు ఉంటాయి విత్తనానికి. ఏంటంటే పురుగు పడటం కావచ్చు, సరైనటువంటి పోషణ లేకపోవడం కావచ్చు, మొక్క అయిపోయిన తర్వాత దాన్ని రకరకాలైనటువంటి వ్యక్తులు మరి ఆ మొక్కని రకరకాలుగా ఉపయోగించడం కావచ్చు, రకరకాల జంతువులు ఆ మొక్క మీద పడి తినడానికి ప్రయత్నించడం కావచ్చు. ఇవన్నీ కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ ఉంటాయి మొక్కలు. తర్వాత వటవృక్షం అయ్యి ఆ వటవృక్షం పశుపక్షాదులకి, అదేవిధంగా మనుషులకి, వీళ్ళందరికీ కూడా ఆ వటవృక్షం అనేటటువంటిది నీడనిస్తుంది. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ అంశము అంటే ఏ వ్యక్తి అయినా చిన్నప్పటి నుంచి మరి తన యొక్క జీవితంలో రకరకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క స్టేజీలో, ఒక్కొక్క క్లాస్ రూమ్లో, ఒక్కొక్క స్టేజీలో, మరి ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క రకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. 2000 సంవత్సరంలో కరోనా 2001 సంవత్సరంలో కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ ఈ జనరేషన్లో మరి ఈ కరోనా వైరస్ని చూసాం. అంటే ఈ మార్పులు మీ వయసు సపోజ్ 25 సంవత్సరాల్లో ఉన్నారు, లేదా 30 సంవత్సరాలు ఉన్నారు. 30 సంవత్సరాల్లో ఈ విధమైనటువంటి బిగ్ చేంజ్, మార్పులు.
ఈ విధంగా ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో ఏదో ఒక పరిణామం, అది గుడ్ కానీ బ్యాడ్ కానీ ఏదో ఒకటి చోటు చేసుకుంటూ ఉంటుందన్నమాట. చోటు చేసుకుంటుంది. గుడ్ అయితే వెల్ అండ్ గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్ ఏంటి, దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. అధిగమించి మరి మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే విధంగా ప్రయత్నించినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కడు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. అంతేగాని మరి మొక్కగా ఉన్నప్పుడు తుంచైపోవటం వలన, లేదా ఆ మధ్యలో రకరకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం వలన మరి మీరు ఆ సమస్యలకి గురయ్యి డిప్రెషన్కి పోయి నా జీవితం అయిపోయింది అని అనుకోకుండా, మరి జీవితమే సమస్యల వలె, జీవితం అనేటటువంటిది సమస్యల వలె. అసలు సమస్యలు లేకుండా జీవితమే ఉండదు. జీవితం అంటే సమస్యతో ముడిపడి ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒకటి సమస్య, ఎటు నుంచి చూసిన సమస్య, ఎటువైపు చూసిన సమస్య, ముందు చూసిన సమస్య, వెనుక చూసిన సమస్య, పక్కన చూసిన సమస్య. మరి ఈ సమస్య నుంచి అధిగమించుకోవాలన్నమాట, అధిగమించాలి. పొద్దున్నే పేపర్ చూసినప్పటి నుంచి సాయంత్రం పడుకోబోయేటప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు, సమస్యాపూరితమైనటువంటి ఆలోచనలు, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆలోచనలు, నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఆలోచనలు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి అనేటటువంటి సమస్య, అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా ఈ సిలబస్ని కవర్ చేయగలమా అనేటటువంటి సమస్య, బయట రకరకాల పుస్తకాలు ఉన్నాయి, ఏ పుస్తకాన్ని ఎంపిక చేసుకోవాలనేటటువంటి సమస్య, ఎంపిక చేసుకున్నప్పటికీ ఆ పుస్తకం కరెక్ట్గా ఉందా లేదా అనేటటువంటి సమస్య, ఆ పుస్తకంలో ఉన్నటువంటి మ్యాటరు నువ్వు అండర్స్టాండ్ చేసుకుంటావా లేదా అనేటటువంటి సమస్య, అదేవిధంగా ఎగ్జామ్కి, నోటిఫికేషన్కి, ఎగ్జామ్కి ఉండే టైము దానికి సంబంధించినటువంటి సమస్య, ఆ ఎగ్జామ్ హాల్లో మీకు కావలసినటువంటి ప్రశ్న దానికి సంబంధించినటువంటి ఆన్సరు గుర్తుకొస్తుందా లేదా అనేటటువంటి సమస్య, ఎగ్జామ్ రాసిన తర్వాత నేను అన్నిటికీ కరెక్ట్గా పెట్టానా లేదా అనేటటువంటి సమస్య, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో అనేటటువంటి సమస్య, రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు ర్యాంక్ ఉందా లేదా అనేటటువంటి సమస్య, నేను ఫెయిల్యూర్ అవుతానేటటువంటి సమస్య, అదేవిధంగా మరి నాకు డిఎస్సిలో వెయిటేజీ ఎంత వస్తుంది, టెట్ నుంచి వెయిటేజీ అనేటటువంటి సమస్య, ఇవన్నీ వచ్చిన తర్వాత డిఎస్సి ఎప్పుడు వస్తుందనేటటువంటి సమస్య, అదేవిధంగా డిఎస్సి అనౌన్స్ చేసిన తర్వాత డిఎస్సి తెలుగు మీడియంలో ఉంటుందా, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా అనేటటువంటి సమస్య, మరి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలనేటటువంటి సమస్య, ఎంతకే ప్రిపేర్ అయిన తర్వాత వస్తుందా రావట్లేదా అనేటటువంటి సమస్య, అదేవిధంగా డిఎస్సి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత నీకు ఉద్యోగం వస్తే ఆ సమస్య నుంచి పైకి ఎక్కాము అనేటటువంటి ఒక లక్ష్యం కంప్లీట్ చేసేమనేటటువంటి మంచి అభిప్రాయం. ఒకవేళ ఉద్యోగం రాకపోతే మళ్ళా సమస్య స్టార్ట్ అవుతాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ప్రతి మనిషి యొక్క జీవితంలో ఈ సమస్యలు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలు అధిగమించడానికి ప్రయత్నించండి. మేము చాలా ఇబ్బందులు పడ్డాం. నిరుద్యోగంగా ఉన్నప్పుడు ఉద్యోగం ఆ 2000 సంవత్సరంలో నోటిఫికేషన్లో ఇదిగో నోటిఫికేషను నెల రోజుల్లో డిఎస్సి, మళ్ళీ తర్వాత ఆ నెల రోజులు వచ్చిన తర్వాత డిఎస్సి ఊసే ఎత్తకపోవటం, మళ్ళా తర్వాత డిఎస్సి గురించి మాట్లాడకపోవటం, ఈ విధంగా డిఎస్సి ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అని 5-6 నెలలు గడపడం జరిగిందనమాట. సో మేము ఇవన్నీ కూడా అధిగమించాము, ఈ సమస్యలన్నీ కూడా అధిగమించి మరి ఈనాడు టీచర్స్ని తయారు చేసేటటువంటి స్థాయికి మన పబ్లికేషన్ ఆ యొక్క ఆధ్వర్యంలో వచ్చిందనమాట. నేను ఉద్యోగం చేస్తే నా భార్య బిడ్డలేకి వాళ్ళకి మాత్రమే బాగుపడతారు. అలా కాకుండా నేను ఈ రంగంలో ఉంటే మీకు పేదవాళ్ళకి కానీ, అదేవిధంగా మీకు ఎవరికి ఏ వేలో కావాలి, కొత్త విధానాలతో మంచి నాలెడ్జ్ని, విజ్ఞానాన్ని అందించవచ్చు అనేటటువంటి దృక్పథంతో ఈ రంగాన్ని చూజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రంగంలో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. కాబట్టి కొత్త ఇన్నోవేషన్స్ను కూడా ఇక్కడ మనం తయారు చేసుకోవచ్చు. అదే నేను ఉద్యోగంలో రాణించలేకపోయా. కారణం ఏంటంటే అదే జియోగ్రఫీ చెప్పడం, అదే హిస్టరీ చెప్పడం, అదే ఎకానమీ చెప్పడం, అదే పాలిటీ చెప్పడం, మరి దీనివల్ల సోషల్ అదే చెప్పడం, ప్రతిరోజు అదే చెప్పడం, కొత్త విధానాలు లేకపోవడం వల్ల మరి నేను క్లాస్ రూమ్లోకి వెళ్ళి నేను హై స్కూల్లో చెప్పలేకపోయాను అన్నమాట. సో దానివల్ల ఒక్కొక్కరి యొక్క ఇంటలెక్చువల్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలు వేరుగా ఉంటాయి అన్నమాట.
అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికి సెట్ అవుతారు. నాకు ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా నేను ఉద్యోగంలో సెట్ కాలేకపోయాను. కాబట్టి ఈ రంగంలో అంటే నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. ఛాలెంజ్ చేయటం చాలా ఇష్టం. మంచి ఎవరూ చేయలేనటువంటి వర్క్స్ చేయటం చాలా ఇష్టం. ఉదాహరణకి మరి ఎవరూ చేయలేనటువంటి ఇంగ్లీషు మీడియం మరి ఇంతవరకు 2 రాష్ట్రాల యొక్క చరిత్రలో ఈ ఇంగ్లీష్ మీడియం బుక్స్ని అను పబ్లికేషన్లో మనమే ఈ 4 బుక్స్ని తీసుకురావడం జరిగింది ఇప్పటివరకు. ఇవి ఇంకా ఇప్పుడు సైకాలజీ వర్క్ జరుగుతుంది. సైకాలజీ తెలుగు మీడియం మీరు దగ్గర పెట్టుకోండి. తెలుగు మీడియం 500 పేజీలు ఉండే ఈ 500 పేజీలు మక్కి ట్రాన్స్లేషన్తో సైకాలజీ తీసుకొస్తుందన్నమాట. కాబట్టి సైకాలజీ వచ్చిన వెంటనే మీకు ఈ బుక్స్ అన్నీ ఈ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి బుక్స్ అన్నీ మీకు పంపించడం జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించి ఇప్పటి నుంచే మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా మీకు మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. ఒక్కసారి స్కూల్ అసిస్టెంట్ బుక్స్ కానీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ కానీ ఎస్జిటి తెలుగు మీడియం బుక్స్ కానీ ఒక్కసారి ప్రిపేర్ అయితే చాలు. ఒక్కసారి డీప్గా డెప్త్గా ప్రిపేర్ అయితే నేను ఇచ్చినటువంటి బుక్స్ అను పబ్లికేషన్ తయారైనటువంటి బుక్స్ చాలు. అంటే మేము చదివినప్పుడు చాలామంది అడుగుతున్నారు, సార్ మీరు ఉద్యోగాన్ని వదిలిపెట్టేసుకుని ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు సార్? ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వస్తే మరి దాన్ని వదులుకోరు, మీరు ఎందుకు వచ్చారు అని అంటే దానికి రకరకాల రీజన్స్ ఏంటంటే నేను చదివినప్పుడు సరైనటువంటి పబ్లికేషన్ లేక ఏవేవో తప్పులు తరగలతో ఈవెన్ తెలుగు అకాడమీ కొన్నప్పటికీ కూడా దాంట్లో కూడా గ్రాంధికమైనటువంటి భాషలు ఉండేవి. అవి కూడా సరైనటువంటి క్వశ్చన్ ఉండేది కాదు, పేరాలుగా ఉండేది. అది చదువుతుంటే నిద్ర ఉండేది నాకు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కూడా ఒక బుక్ ఇస్తే బాగుంటుంది అని నేను సొంతంగా ఎస్జిటి సోషల్ నేనే రాయటం జరిగింది. సో దాని యొక్క ఎఫెక్టు మరి మిగిలినటువంటి అన్ని బుక్స్ కావాలని మరి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా నన్ను సంప్రదించడం, ఈ విధంగా మిగిలినటువంటి వాటికి కూడా బుక్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈనాడు 2 రాష్ట్రాల్లో టెట్టో డిఎస్సి అంటే అను పబ్లికేషన్ అంటే టెట్టో డిఎస్సి. ఈ విధంగా మిగిలినటువంటి బుక్స్ ఏ బుక్స్ కూడా ఎక్కడో 1-6 పోతుంది కానీ ఏ బుక్స్ కూడా మార్కెట్లో పోవట్లేదు. అంటే దానికి కారణం ఏంటంటే నేను డిఎస్సి నుండి రావటం, డిఎస్సిలో ఎందుకు పోతుంది, ఎందుకు మిస్టేక్ చేస్తున్నాం అనేటటువంటిది దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మిస్టేక్ చేశానంటే నాకు ఇక్కడ తప్పు జరిగిందంటే మిగిలినటువంటి వాళ్ళు కూడా అదే తప్పు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ తప్పు జరగకోకుండా నేను రాయాలి, నా యొక్క ఐడియాలజీని పుస్తకాల్లో ఉపయోగించి రాయాలి అనేటటువంటి ధోరణితో మరి ఇప్పటికీ కూడా ఆ బుక్స్ని ఆ విధంగా ప్రిపేర్ చేయడం వల్ల, ప్రజెంట్ చేయడం వల్ల మీరందరూ కూడా మరి లైక్ చేస్తున్నారు. కాబట్టి ఇదే వరవడిని మీకు అందరికీ నేను అందిస్తాను. మరి భవిష్యత్తులో ఇంగ్లీష్ మీడియం కూడా వస్తుందనేటటువంటి ఉద్దేశంతో ఈరోజే ఇంగ్లీష్ మీడియం కూడా చక్కగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి ఎలాంటి కొదవ లేకోకుండా, ఎలాంటి డౌట్ లేకోకుండా, ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మీ ముందుకి తీసుకొస్తాను. ఓకే, నెక్స్ట్ మరి తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా సార్. మరి ఏంటి సార్ నోటిఫికేషన్ ఏంటంటే మరి తెలంగాణ ప్రభుత్వం మరి అర్థం కావట్లేదు. వస్తే ఈ 2-3 రోజుల్లో నోటిఫికేషన్ రావాలి. అయితే ఈ హుజురాబాద్ ఎలక్షన్ యొక్క ఎఫెక్టు మిగిలినటువంటి నోటిఫికేషన్ల మీద పడదు. ఎప్పుడైనా ఇవ్వచ్చు. అంటే ఒక ఎలక్షన్ కాబట్టి బై ఎలక్షన్ ఒకటే కాబట్టి ఎలక్షన్ కోడ్ ఆ ప్రాంతానికి వర్తిస్తుంది కానీ మిగిలినటువంటి ప్రాంతాలకు వర్తించదు కాబట్టి ఆ నోటిఫికేషన్లో రావడానికి ఎక్కువ % అవకాశం ఉంది. ఎందుకంటే రేపు 2వ తారీఖు నుండి కాంగ్రెస్ యొక్క ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ నిరుద్యోగ గర్జన జరుగుతుంది. కాబట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల మంది, సుమారు 5 లక్షల మంది నిరుద్యోగులతో వారు సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మరి దీని యొక్క ఎఫెక్టు ప్రభుత్వం మీద పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో మిగిలినటువంటి నోటిఫికేషన్లు వస్తాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మరి ఒక 4 నోటిఫికేషన్, చిన్న నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి వయోపరిమితి 42 ఏళ్ళే.
అంటే జనరల్గా అనుకున్నారు పిల్లలందరూ 47 సంవత్సరాల వరకే పెరిగిద్ది అనుకున్నారు, కానీ బ్యాడ్ లక్ పెరగలేదు. కాబట్టి ఈ 34 ఇంతకుముందు 34 ఏళ్ళు ఉండేది, తర్వాత 42 ఏళ్ళు ఇంతకుముందు ప్రభుత్వం 42 ఏళ్ళు పెంచింది. అదే మరి ఏజ్ని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ జీవో తీయడం జరిగింది. కాబట్టి ఓసీ అభ్యర్థులకి 42 ఏళ్ళు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల సడలింపు, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ అభ్యర్థులు కూడా 5 సంవత్సరాలు సడలింపు. అంటే మొత్తం 47 సంవత్సరాల వరకే రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఉద్యోగాల భర్తీకి 4 నోటిఫికేషన్లు విడుదల, మొత్తం 71 పోస్టులు. అంటే మొత్తం టోటల్గా 12 రకాల నోటిఫికేషన్లు రావాలి. వాటిలో మెయిన్ నోటిఫికేషన్ ఏంటంటే గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 670 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషను ఈ 2-3 రోజుల్లో రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాటితో పాటు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇవి రావడానికి అవకాశం ఉంది. మరి ఎందుకు రావట్లేదు అంటే ఈ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి రద్దుకు సంబంధించినటువంటి జీవో రావాలి. అది ఈ 2-3 రోజుల్లో రావడానికి అవకాశం ఉంది. వచ్చిన వెంటనే ఆ గ్రూప్ 4కు సంబంధించినటువంటి 670 పోస్టులు మరి రావడానికి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 670 మండలాల్లో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క పోస్టు చొప్పున 670 పోస్టులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది జిల్లాకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు. కాబట్టి అంటే ఏ జిల్లాకి వాళ్ళు లోకల్ అవుతూ ఉంటారన్నమాట. మిగతా జిల్లాలకి మీరు ఎవరైనా వేరే జిల్లాలు రాయాలంటే నా లోకల్ అవుతారన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా పరిలో తీసుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ గ్రూప్ 4 వస్తుంది 2-3 రోజుల్లో, మీరందరూ కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ మన బుక్స్ గ్రూప్ 4కి సంబంధించినటువంటి బుక్స్ ఇవన్నీ కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 ఒకేసారి రిలీజ్ చేస్తున్నాము. ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ కార్యాచరణ, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అక్టోబర్ 2 నాటి సభ సిరిసిల్ల నుంచి ఎల్బీ నగర్కు మార్చారన్నమాట. ఇంతకుముందు సిరిసిల్లలో పెట్టాలనుకున్నారు, తర్వాత ఎల్బీ నగర్కు మార్చారు. అక్టోబర్ 12న పాలమూరు విశ్వవిద్యాలయంలో సభ, డిసెంబర్ 9న ముగింపు సభకు రాహుల్ గాంధీ వస్తారట. అంటే ఈ విధంగా యూనివర్సిటీ వైడ్గా సభలో ఏర్పాటు చేసేసి మరి నిరుద్యోగుల్ని మొబిలైజ్ చేసి మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో మరి వీరు సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 71 ప్రభుత్వ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు, ఇది సాక్షి సంబంధించినటువంటి నోటిఫికేషను. ఈ పోస్టులు మరి ఈ విధంగా ఉండే అన్నమాట. సో అక్టోబర్ 11 నుండి నవంబర్ 2 వరకు దరఖాస్తులు తీసుకుంటారన్నమాట. ఏంటయ్యా అంటే ఇవి తెలుగు రిపోర్టర్ అంటే లెజిస్లేచర్ పోస్టులు 5 దరఖాస్తులను అక్టోబర్ 18 నుంచి ఇది నవంబర్ 8 వరకు స్వీకరిస్తారు. ఆయుర్వేద లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 3 దరఖాస్తులను అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 28 వరకు సమర్పించవచ్చు. హోమియో లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 24 పోస్టులు దరఖాస్తులను అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 28 వరకు సేకరిస్తారన్నమాట. సో ఈ విధంగా మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారన్నమాట. సైకాలజీ, ఒకసారి వీరి మాటల్లో సైకాలజీని ఎప్పటికప్పుడు మీరు పికప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చున్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శివపల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే,
ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది ఈ బుక్. చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ. ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను. మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్, అన్ని క్యాపిటల్ లెటర్సే, శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సైకాలజీ నేను చెప్పాను ఆల్రెడీ సార్ గురించి. వీరు విజయనగరంలో కుట్టి టీచర్స్ అకాడమీ డైరెక్టరు. వీరి ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి సైకాలజీ, అదేవిధంగా ట్రై మెథడ్ 2 రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు సైకాలజీ ఎండింగ్లో ఉంది. ఒక 3-4 రోజుల్లో సైకాలజీ చాలా ఎక్స్ట్రాడినరీ బుక్ని తీసుకురావడం జరుగుతుందన్నమాట. మరి వీరు ఉపాధ్యాయ దర్శిని అనేటటువంటి ఒక చిన్న బుక్లెట్ను కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి వీరిని సంప్రదిస్తే ఆ బుక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మరి మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా వీరిని అడగవచ్చు. 2 రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం బహుశా అను పబ్లికేషన్లో పనిచేస్తున్నారు కాబట్టి వీరు మరి 2 రాష్ట్రాల్లో వీరు ఒక్కరే ఉంటారు, ఇంకా ఎవరూ ఉండరు ఇంగ్లీష్ మీడియంలో. ఆ విధంగా ఎక్స్ట్రాగా ఇప్పుడు శివపల్లి సార్ ఏ విధంగా అయితే 2 రాష్ట్రాల్లో తెలుగు మీడియంలో ఎలా డెవలప్ అయ్యారో కేవలం అను పబ్లికేషన్లో పనిచేయడం వలన, అను పబ్లికేషన్లో మంచి బుక్స్ రాయడం వలన మరి శివపల్లి సార్ ఆ విధంగా ఎదిగారు. అదేవిధంగా ఈసారి కూడా మరి ఇప్పటి నుంచి అను పబ్లికేషన్లో పనిచేస్తున్నారు కాబట్టి 2 రాష్ట్రాల్లో మరి వీరి యొక్క సర్వీసెస్ని పిల్లలందరూ కూడా ఉపయోగించుకోగలరని ఆశిస్తూ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి పిల్లలకి ట్రై మెథడ్లో అదేవిధంగా సైకాలజీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే వీరికి పేషెన్సీ, ఈ ఫీల్డ్లో పనిచేయాలంటే పేషెన్సీ, ఓపిక ముఖ్యము. ఎవరు ఏ డౌట్ అడిగినా చెప్పగలిగేటటువంటి శక్తి, ఆ కెపాసిటీ ఉండాలి, వీరికి ఉంది కాబట్టి ఆ విధంగా చెప్పగలరు. నెక్స్ట్, మై నేమ్ ఇస్ చంద్రశేఖర్. I completed my master graduation in mathematics, master graduation in education, and working as a teacher. Today I came in front of you to give the information regarding the TET and DSC. So TET and DSC లో ప్రధానమైనటువంటిది ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఈ భాగాన్ని మనకి శ్రీ అను పబ్లికేషన్స్ లో మనము కొంత ఆధార్గా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. నేను పెడగాజీ పార్ట్ అంతా కూడా చంద్రశేఖర్ అని నా చేత ప్రిపేర్ చేయబడింది. నౌ ఆల్రెడీ మనము ఇంగ్లీష్ మీడియం బుక్స్ కోసం శ్రీ శివ సార్ ట్రై మెథడ్స్ కోసం మొట్టమొదటిసారిగా నన్ను అప్రోచ్ అయినప్పుడు సార్ నేను ట్రై మెథడ్స్ బుక్ రాస్తానన్నాను. సో 2 or 3 times అతను ఇంగ్లీష్ మీడియం బుక్స్, అవసరమైన తెలుగు మీడియం బుక్స్ అన్ని కూడా పంపించున్నారు. అతనికి కూడా నేను చాలా సార్లు A4 పేపర్ల మీద నీట్ గా రాసి మెయిన్ రాసి పంపించున్నాను. అతను ఒకంత సాటిస్ఫై అవ్వలేదు. అతను తను నిద్రపోడు, ఇతరులని నిద్రపోనివ్వడు అనమాట. అట్లాంటి ఒక వ్యక్తి ఉద్యోగం వచ్చేందుకు ఉద్యోగార్థులకు ఏ రకమైనటువంటి సమాచారం కావాలో
దానికే అతను ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా ఉద్దేశాల కంటే అతను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బుక్ మీద అన్ని సబ్జెక్టుల మీద అతనికి అంతే కమాండ్ ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ రాయాల్సి వచ్చినప్పుడు కూడా అతను స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, మన శివపల్లి సార్ రాసినటువంటి బుక్ చూడండి, దీంతో పాటు ఈ 2 బుక్స్ కి అనుగుణంగా ఇంగ్లీష్ మీడియం కూడా అంతే ప్రామాణికమైనటువంటి ఒక పుస్తకంగా తయారు కావాలని ఆయన ఎంతో ఆశించారు. సో ఆ విధానంలోనే మనము చైల్డ్ డెవలప్మెంట్ ని కంప్లీట్ చేసుకున్నాం. పెడగాజీ పార్ట్ పూర్తయిపోయింది, లర్నింగ్ పార్ట్ ఇంకా ఫైనల్ కరెక్షన్స్ అవుతున్నాయి. విత్ ఇన్ షార్ట్ టైం అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే మార్కెట్ లోకి వస్తున్నాయి. కానీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇప్పుడు కొంచెం అర్జెంట్ గా కూడా కావాల్సిన అవసరం ఉంది. మీ అందరూ తెలుసు సీటెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో సీటెట్ నోటిఫికేషనే కాదు, విత్ ఇన్ షార్ట్ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కూడా మనకి టెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 రాష్ట్రాల్లో వచ్చిన టెట్ ఇంగ్లీష్ మీడియం కోసం కానీ సీటెట్ కోసం కానీ ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం షర్ట్ ని వీలైనంత తక్కువ సమయంలోనే మనము అందించడం జరుగుతుంది. సో అను పబ్లికేషన్స్ లో ఎప్పుడు కూడా శివయ్య సార్తో పని చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను ప్రామాణికమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. తెలుగు అకాడమీ పుస్తకాలను చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్, అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ కరెక్షన్స్ చూసుకోండి, ప్రింట్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదొచ్చినా ఒక రైటర్దే బాధ్యత అన్నట్టుగా ఆయన మాకు పని 2 సార్లు 3 సార్లు అప్డేట్ జరుగుతుంది. అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. తెలుగు మీడియం ఇంగ్లీష్ తెలుగు మీడియం ఎలా ఉందో ఇంగ్లీష్ మీడియం కూడా అంతే చక్కగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తయారు చేయడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ట్రై మెథడ్, తెలుగు మీడియంలో ట్రై మెథడ్, ఇంగ్లీష్ మీడియంలో వారు ట్రై మెథడ్, తెలుగు మీడియంలో వీరు ట్రై మెథడ్. కాబట్టి వీరు ఏమంటారంటే, నేను అడిగా ఒకసారి ఫోన్ చేసి వీరికి దేవేందర్ సార్కి, మరి మిమ్మల్ని మీకు ఎప్పుడు పిల్లలు ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉంటారు, మరి ఏమన్నా మీకు ఇబ్బంది అవుతుందా, ఏమైనా ఇసుక్కుంటున్నారా అని అడిగితే వీరు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నాకు ఫోన్ చేయకపోతేనే నాకు ఇబ్బందిగా ఉంటుంది, పిల్లలుగా నాకు ఫోన్ చేయకపోతే అంటే నన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, నన్ను అడగడానికి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో అని నేను అనుకుంటాను. కాబట్టి వాళ్ళు ఎన్ని లక్షల మంది ఫోన్ చేసినా ఐ కెన్ ఆన్సర్ టు దెమ్ అని వీరు చెప్పడం జరిగిందనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, నేను ఫ్రీగా చదువు చెబుతానయా, నేను ఫ్రీగా డౌట్లని మీకు క్లియర్ చేస్తానయా అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా పూర్తిగా ఉపయోగించుకోగలరని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ ఆఫ్లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సమగ్రమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి అను పబ్లికేషన్ ఎండి శివయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ మిత్రులందరికీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ అను పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ట్రై మెథడ్ బుక్. ఈ ట్రై మెథడ్ బుక్ అనేది విద్యార్థులకు సమగ్రంగా ఉపయోగపడేటట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా 1998 డిఎస్సి నుంచి మొదలుకొని 2019 ఏపీ టెట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా చేసుకొని సమగ్రంగా ఒక ట్రై మెథడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తయారు చేయడం జరిగింది. మీరు ఆ బుక్ తీసుకొని పేజీ టు పేజీ, లైన్ టు లైన్ చదివినట్లయితే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే అను పబ్లికేషన్ ఉన్నటువంటి మన శివయ్య సార్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి, నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ వారికి సమగ్రమైన మెటీరియల్ అందజేస్తూ ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం ఉన్నటువంటి ఈ ట్రై మెథడ్ బుక్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు సమగ్రంగా మీకు టెట్లో ఉన్నటువంటి మార్కులు 12 మార్క్స్. ఈ 12 మార్క్స్లో మ్యాథమెటిక్స్కు 6 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్కు 3 మార్క్స్, ఇలా మొత్తం 12 మార్క్స్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియాల్లో అడుగుతున్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఏ ఏరియాలో మార్కులు చేయలేకపోతున్నారు అనే ఆధారంగా నా 10 years ఎక్స్పీరియన్స్ ఆధారంగా సమగ్రంగా తయారు చేయబడిన బుక్ ఈ యొక్క ట్రై మెథడ్ బుక్. అది చూసి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు. మ్యాథమెటిక్స్ కూడా అన్ని సబ్జెక్టులతో పాటు మ్యాథమెటిక్స్ మొన్న ఒకసారి ఒక వాట్సాప్ గ్రూప్లో చూశా. ఉన్నటువంటి సబ్జెక్టుల్లో
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్స్కి అయినా దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి సబ్జెక్టు ఏదైనా అంటే మ్యాథమెటిక్స్ అంటే ప్రతి సెక్టార్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది. మీరు నీట్ రాయాలంటే కేవలం బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అనుకుంటారు, కెమిస్ట్రీ, కానీ అక్కడ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి డెరివేషన్స్, ఈక్వేషన్స్ చాలా డెప్త్గా ఉంటాయి. అంటే నీట్లో మ్యాథ్స్ అవసరం లేదనుకుంటారు, కానీ మ్యాథ్స్ కావాలి. అదేవిధంగా IIITలో మ్యాథ్స్ కావాలి. అదేవిధంగా జేఈ ఎగ్జామ్స్, మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ మ్యాథ్స్ కావాలి. టెట్లో మ్యాథ్స్ కావాలి, డిఎస్సిలో మ్యాథ్స్ కావాలి, ఆర్ఆర్బిలో మ్యాథ్స్ కావాలి. ఏ ఎగ్జామ్ తీసుకున్నా సివిల్స్లో మ్యాథ్స్. కాబట్టి మ్యాథ్స్ నెగ్లెక్ట్ చేయదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అమ్మ, మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే, మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని, అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే, ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ, ఓల్డ్ మరియు ప్రీవియస్ టెట్ బిట్స్ను కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మ్యాక్సిమం సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి.